శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఒక్కసారిగా అలజడి రేగింది. భూమి కంపించినట్లు, ఆకాశం విరిగిపడినట్లు భారీ శబ్దంతో డిటోనేటర్లు పేలాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లింది. తీరా చూస్తే 5 ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన కదిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 10 మందిని అనంతపురం తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవారిపల్లిలో ఇవాళ ఉదయం 11:45 నుంచి 12 గంటల మధ్యలో జరిగిన ఈ పేలుడు సంఘటనలో డిటోనేటర్లు పేలాయని చెప్పి ఇక్కడ స్పష్టంగా గుర్తించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ పేలిన శిథిలాల కింది నుంచి మొత్తం నమూనాలను సేకరించారు. అన్ని ల్యాబ్కు తరలించి వీటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఫోరెన్సిక్ నిపుణుల బృందము సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో మొత్తం ఈ నమూనాలను సేకరించి వాటిని భద్రపరచడం జరిగింది. ఇక్కడున్న లిక్విడ్తో సహా ఏదైతే ఇక్కడ నీళ్లు, తర్వాత ఇక్కడ దొరికిన లిక్విడ్స్, తర్వాత ఇక్కడ పేలిన సామాగ్రి, వంట సామాన్లు, ఇతరత్ర అన్ని నమూనాలను వాళ్ళు సేకరించడం జరిగింది. ప్రస్తుతం మనతో సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు ఉన్నారు. దీని వివరాలు ఏంటి, అసలు దీని కారణాలు ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ పేలుడు సంఘటన ఎలా జరిగిందని ఇక్కడ స్థానికులు వీళ్ళ ద్వారా తెలిసింది సార్? అంటే ఈరోజు అరౌండ్ 12 o'clockకి కదిరి అర్బన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇలాంటి పేల్చిన సంఘటనలు జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని గురించి చూసినప్పుడు వెంకన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తెలంగాణకు చెందిన వ్యక్తి, దాదాపు ఒక 10 సంవత్సరంగా ఇక్కడ వచ్చి నివసిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కుటుంబంలో వాళ్ళ కొడుకు, తర్వాత కోడలు, తర్వాత కూతురు, వైఫ్, వాళ్ళిద్దరు పిల్లలు అని చెప్పేసి 6 ఇక్కడ నివసిస్తున్నారు. అరౌండ్ 12 o'clockకి ఇక్కడ మనం ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పిన విట్నెసెస్ ప్రకారం ఒక మంట వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి అరిస్తున్నట్టు. సో అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. మంట వచ్చి దాన్ని ఆపడానికి కోసం, నీళ్ళతో పాటు ఆపడానికి కోసం వచ్చిన వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళందరూ రావడం జరిగింది. అప్పుడు 2 సార్లు పేలినట్టు. దానిలో 9 చనిపోయారు. రిమైనింగ్ ఒక 24 మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ టీమ్ని కూడా రప్పించడం జరిగింది. వాళ్ళు ఎవరు దీంట్లో ఇంట్లో స్టోర్ చేశారో వాళ్ళని కూడా మనము పికప్ చేస్తున్నాము. సో వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయిన తర్వాత మనం ఎఫ్ఎస్ఎల్ టీము రిపోర్ట్ తర్వాత నిజంగానే ఈ బ్లాస్ట్కి రీజన్ ఏంటనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతాము. సార్, ప్రధానంగా ఈ వెంకన్న వాళ్ళ కుటుంబం వృత్తి ఏంటి, ఎందుకు ఈ డిటోనేటర్లు ఇక్కడ నిల్వ ఉంచారని ప్రాథమిక సమాచారం ఏమొచ్చింది సార్? అంటే డెటోనేటర్ అనేది నేను చెప్పట్లేదు, మీకు చెప్తున్నారు. బట్ అది గురించి మనకు తెలియదు. కానీ ఈ పర్టికులర్ వెంకన్న వ్యక్తి రిగ్ వెహికల్ని యూజ్ చేస్తున్నారు. ఈ రిగ్ వెహికల్ దేనికి వాడతారంటే అగ్రికల్చరల్ ఫీల్డ్స్, పొలంలో కానీ, వ్యవసాయ పొలంలో కానీ, తర్వాత రోడ్ వర్క్స్లో కానీ ఉన్న బౌల్డర్స్, లేకపోతే పెద్ద రాయిల్ అంటారు, దాన్ని పేల్చడానికి కోసము ఈ రిగ్ వెహికల్ని హోల్స్ పెట్టేసి దాంట్లో జెలటిన్ స్టిక్స్ డిటోనేటర్స్ పేల్స్తుంటారు. సో వర్క్ని ఈ వ్యక్తి ఇక్కడ 10 yearsగా చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంట్లో లైసెన్స్డ్ ఉన్నాయి, అన్లైసెన్స్డ్ ఉంటాయి. ఈ వ్యక్తి ఏంటి, లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ ఉందంటే వాళ్ళు ఈ జెలటిన్ స్టిక్స్ కానీ ఈ బ్లాస్టింగ్ టెల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేదాన్ని కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. మొత్తం ఈ పేలుడు ఘటనలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎన్ని ఇళ్ళు ఇక్కడ బాగా దెబ్బతిండము, ఎన్ని కూలిపోవడం జరిగింది? వాళ్ళు నివేశిస్తున్న ఒక ఇల్లు, దానికి ఆపోజిట్లో పక్కనే ఒక ఇల్లు, 2 ఇళ్ళు కూలిపోయాయి. ఇంకొక ఇల్లు చిన్న డ్యామేజ్ ఉంది. 9 చనిపోయారు, 24 మంది గాయపడ్డారు. సో రిమైనింగ్ 24 మంది సేఫ్గా ఉన్నారు. వీటిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. వాళ్ళని అనంతపూర్ కూడా తీసుకెళ్ళమని చెప్పి ఇక్కడ కదిరి హాస్పిటల్లో చెప్పారంట. అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, ఎక్కడ అంటే ఎలా ఉంది? ఒకరే అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ అయ్యారు. వాళ్ళు కూడా బాగున్నట్టు నాకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇది అంటే ఇన్వెస్టిగేషన్కు దీనికి ఇంకా ఏమన్నా వేరే టీంని ఏమన్నా పిలిపిస్తున్నారా, ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ వీటికి సంబంధించి కానీ, లేదా ఇక్కడున్న వాళ్ళతోనే ఈ టీమే చేయగలుగుతారు సార్? ఆల్రెడీ చెప్పాను, ఫోరెన్సిక్ సైన్స్ పీపుల్ ఫస్ట్ క్లూస్ టీమ్ వచ్చారు, ఉన్నారు. తర్వాత వితిన్ 2.5 hours, 3 hours మన ఫోరెన్సిక్ సైన్స్ ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అనంతపూర్ నుంచి రావడం జరిగింది. ప్రతి ఒక్కటికి ఒక్కొక్క టీం పెట్టడం జరిగింది. పోస్ట్మార్టం కంప్లీట్ అయింది, వాళ్ళ బాడీని మ్యాక్సిమం ఇచ్చేసాము. ఇన్క్వెస్ట్ కూడా కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ ఇన్వెస్టిగేషను, దాంట్లో ఎవరు దీన్ని పెట్టుకున్నారో వాళ్ళు అరెస్ట్, కేసు రిజిస్ట్రేషన్ దాన్ని కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది. ఇక్కడ వెంకన్న ఎవరైతే ఈ పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారని అనుమానిస్తున్నారో ఆ వెంకన్న సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా అదుపులో తీసుకుంటామని విచారణ చేసిన తర్వాత, రెండోది ఈ ఏదైతే ఇప్పుడు నమూనాలు సేకరించారో ఈ నమూనాలను
ఈ నమూనాలను పూర్తిగా శాస్త్రీయ విశ్లేషణ చేసిన తర్వాత ఆ పరిశోధన ఫలితాల సంబంధించి ఇక్కడ పేలడానికి ఎలాంటి పదార్థాలు నిల్వ ఉంచారు, ఏ పదార్థాలు ఇక్కడ పేలుడు జరిగింది అన్న విషయాలన్నీ తెలుస్తాయని చెప్పి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్తున్నారు. అయితే ఈ సంఘటన స్థలంలో మనం చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ టూ వీలర్ పూర్తిగా 15 అడుగులు గాలిలో లేచి ఎగిరి పడినట్లుగా ఈ పేలుడు ఘటనతో చెప్తున్నారు. అదేవిధంగా రిగ్గులు ఇలాంటివన్నీ కూడా రిగ్గు సంబంధించిన సామాగ్రి అంతా కూడా పడిందని చెప్తున్నారు. కుమ్మరవాళ్ళ పండ్ల నుంచి ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, సత్యసాయి జిల్లా, కుమ్మరవాళ్ళపల్లి.